అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగినటువంటి నేపథ్యం తెల్లవారుజామున లేచి పనులకు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి చాలామంది వాపోతున్నారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సిన ఇక్కడ చూసిన ఏదైతే బయటకు వచ్చిన వాళ్ళు చలిమంట కాపుకుంటూ, ఎందుకంటే పనులకు బయటికి రావాల్సిన పరిస్థితి, తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి రావాల్సిన పరిస్థితుల్లో ఏమంటే చలి మాత్రం అనంతపురం జిల్లా వ్యాప్తంగా బాగా భారీగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి చాలామంది వాకర్స్ అయితే మాత్రం వాకింగ్కి మేము మార్నింగ్ టైం వెళ్ళకుండా బయటే ఉంటున్నాం. అందులో ఎస్పెషల్ సాయంకాలం పూట వాకింగ్ చేస్తున్నాం మీకు పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు. మరి ఇక్కడ చాలామంది ఉన్నారు, ఏం చెప్తారు? చలి ఎలా ఉంది? అందులో చలి భారీగా పెరిగింది. నార్త్ వేవ్స్ నుంచి వస్తూ ఉండడం వల్ల మనకి పెరిగింది. దాని తగ్గట్టుగా పొగమంచి ఉంది, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఈ వాకింగ్ చేయడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు ఉదయం పూట పనులకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా, పనులు చేస్తున్న వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. మనము చెప్తున్నామని కాదు, ఇంకోటని కాదు, చలి అయితే తీవ్రంగా పెరిగింది. చలి తీవ్రత అయితే మాత్రం బాగా పెరిగినటువంటి చాలామంది వాకర్స్ అయితే బయటికి మార్నింగ్ టైమ్స్ కాకుండా ఉదయం పూట చేసుకుంటామని చెప్తున్నా. చెప్తున్నా జిల్లా వ్యాప్తంగా చలి ఎక్కువగా ఉంది. సాయంత్రం అయితేనే చలి పెడుతుంది. 4 గంటల నుంచి మనసు కురిసి బయటకు పోలేకుండా బండి నిలబెట్టుకున్నాం. బయటకు పనిలో పోవాలంటే చలి చాలా తిరుగుతుంది. అంటే గతంలో ఇంత చలి చూసారా? లేదు, చలి వర్షాకాలం ఎక్కువ అయ్యి చలి ఎక్కువ ఉంది. పనిలో పోవాలంటే ఎక్కువ చలి ఉంది. మేము పనిలో పోలేక బండి ఆపేసి నిలబెట్టుకొని ఉన్నాం. ఎట్లా ఉంది నా చలి? చలి 3 గంటలు చలి ఎక్కువ. అంటే బయటికి రావాలంటే ఇబ్బంది బాగా. సార్ చలి ఎలా ఉంది సార్? బయటికి రావాలంటే ఎలా ఉంది? చలి ఎక్కువ ఉంది సార్. బయట రావాలంటే బయట రావడం వీలు కాలేదు. అందుకే చాలా ఎక్కువ అయిపోతుంది. అంటే వాకింగ్ చేయడానికి పొద్దున పూట, ఎందుకంటే ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఉదయం పూట కాకుండా సాయంకాలం పూట చేస్తే బాగుంటుంది. ఉదయం సాయంత్రం ఒక పూట చేసిన ఇబ్బంది కదా సార్. ఎట్టున్నా రావాల్సింది ఆరోగ్యానికి. చలి ఉన్నా భరించుకొని ఆరోగ్యం, షుగర్, బీపీ ఉన్న వాళ్ళు కంపల్సరీ రావాల్సిందే. అంటే గతంలో ఎప్పుడైనా చూసారా ఇంత చలి? ఇంత చలి ఎప్పుడు లేదు సార్, ఈసారి ఎక్కువ ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యం, అందులోనూ ప్రజలు కూడా ఉదయం పూట బయటికి రావాలంటే కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పినటువంటి నేపథ్యంలో, అసలు ఎందుకంటే ఈ వాకర్స్ కూడా ఉదయం పూట కాకుండా సాయంకాలం పూట వెళ్తున్నామని చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే మరి డాక్టర్ ప్రికాషన్స్ ఏం చెప్తారు ఈ చలికాలం? ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బయటికి రావాలంటే ఏజ్డ్ పీపుల్స్ కానీ, చిన్నపిల్లలు కానీ, ఇలాంటి ఇటువంటి వాటి అంశాలపై డాక్టర్ ఎటువంటి సలహాలు చెప్తారు? డాక్టర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఎస్పెషల్లీ ఇప్పుడు చలి తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యం, దీని ప్రికాషన్స్ ఎర్లీ మార్నింగ్ బయటికి రావాలంటే ప్రికాషన్స్ ఏం తీసుకుంటే బాగుంటుంది? మనకు సాధారణంగా చలికాలం ఇంత ఎక్కువ ఎప్పుడు చూడలేదు అనంతపురం జిల్లాలో. చలి తీవ్రత ఉదయమే కాకుండా సాయంత్రం అని కానీ తేడా లేకుండా పొద్దున్న, రాత్రి, మధ్యాహ్నం అన్ని పూట్ల ఇదే విధంగా ఉంటుంది. ఎండ వచ్చినా సరే చలి తీవ్రత అయితే ఎక్కువనే ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే రెస్పిరేటరీ అంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. శ్వాసకోశ వ్యాధుల ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్లు కానీ, ఇంకేదైనా వేరే న్యూమోనియాస్ కానీ, లేకపోతే స్వైన్ ఫ్లూ కానీ, ఇట్లాంటివి ఎక్కువ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి సమయంలో మ్యాక్సిమం వయసు పైబడిన వారు, పిల్లలు బయటికి పోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకొని పోవాల్సి ఉంటుంది. ఒకటి, మాస్క్ వేసుకోవడము, క్యాప్ ధరించడము, చెవులు కవర్ చేసుకోవడము, వెచ్చటి స్వెటర్ లాంటివి దుస్తులు ధరించడము, ఇట్లాంటివి చేసుకోవడం బాగుంటుంది. వాకింగ్ అనేది కొంచెం వేడిగా ఉన్న టైంలో చేయగలిగితే మంచిది. లేదు ఖచ్చితంగా చేస్తామనుకుంటే ఈ జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే మరీ మంచిది. సో ఇప్పుడున్న కండిషన్స్లో చలి తీవ్రత వల్ల ఆస్తమా పేషెంట్లు కానీ, సిఓపిడి పేషెంట్లు కానీ ఎక్కువగా ఎగ్జాజర్బేషన్ రావడం, ఎక్కువ హాస్పిటల్ విజిట్ చేయడం జరుగుతూ ఉంది. సో వాళ్ళకి ఏదైతే ఇన్హేలర్స్ కానీ, ఏదైతే మెడికేషన్స్ ఉంటాయో అవి వాళ్ళు రెగ్యులర్గా వాడుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. మరొక అంశం సార్, ఎస్పెషల్లీ ఇళ్లలో ఉన్నటువంటి ఏజ్డ్ పీపుల్స్ కానీ, చిన్నపిల్లలు కానీ కొంచెం ముక్కులు ఊపిరాడక ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం, వారికి ఏమైనా సలహాలు ఏం చెప్తారు? అదే ఇటువంటి సందర్భాల్లో ఎట్లంటే నీళ్లు మనం కాచి చల్లార్చిన నీళ్ళు కానీ, కొంచెం గోరువెచ్చని నీళ్ళు కానీ తీసుకోవడం మరీ మంచిది. చల్లటి పదార్థాలు కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, లేకపోతే నూనె పదార్థాలు కానీ, జంక్ ఫుడ్ కానీ అవాయిడ్ చేయడం మరీ మంచిది.
పడుకునేటప్పుడు కిటికీలు తలుపులు తెరుచుకొని పడుకుంటే చలిగాలి వల్ల పొద్దున్న లేచేసరికి ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండడం, వెచ్చటి దుస్తులు వేసుకోవడం, వేడిగా ఏదైనా తీసుకోవడం, ఇవి కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ఆస్తమా పేషెంట్లు కానీ సిఓపిడి పేషెంట్లు కానీ అయితే వాళ్ళ మందులు రెగ్యులర్గా టైం తప్పకుండా ఇన్ఫెక్షన్ వచ్చేంత వరకు లేకపోతే ఆయాసం పెరిగేంత వరకు వెయిట్ చేయకుండా రెగ్యులర్గా వాడుకుంటే చలిపోయేంత వరకు బాగుంటుంది. ఇది ఏదైతే ఉందో అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈ చలి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఉదయం పూట పనులు చేసుకోవడానికి బయటకు వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి డాక్టర్స్ అయితే మాత్రం కొంచెం ప్రికాషన్స్ పాటించండి. ఎందుకంటే కొంతమందికి ఆస్మా ఇటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉదయం పూట వాకింగ్ ఇటువంటివన్నీ లేకుండా సాయంకాలం పూట చేసుకుంటే కూడా బాగుంటుంది అని చెప్పేసి డాక్టర్స్ సూచిస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏదైతే ఉందో అనంతపురం జిల్లా గతంలో కూడా ఎన్నడూ లేనటువంటి విధంగా ఈసారి అయితే మాత్రం చలి తీవ్రత విపరీతంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ చాలామంది ప్రజలు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఉదయం పూట అయితే మాత్రం ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు ఎవరైనా బయటికి రావాలంటే ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి కాస్త ఎండ వచ్చిన తర్వాతనే బయటకు వస్తున్నాము అని చెప్పేసి చాలామంది ప్రజలు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.